రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఆది దేవునికి మహిమాస్తుతులు అర్పించెదం, అర్చక గురువునకు హారతులీచెదం, హారతులీచెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. మండుచున్న పొదలు దర్శనమైన యావేను కొలిచెదము, కొలిచెదము. మండుచున్న పొదలు దర్శనమైన యావేను కొలిచెదము, కొలిచెదము. పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధించెదం, పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధించెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు సలిబిండ్ల జ్ఞానారెడ్డి మరియు తెరీసా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, సలిబిండ్ల చిన్న ఇన్నారెడ్డి, శ్రీవమ్మ, శ్యామల మర్రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఉడుముల శౌరెడ్డి, మరియ థామస్, నవ్య కీర్తన, స్నేహ ఎంజలీనా, సలిబిండ్ల ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆనంద, ఎస్ మేరీ జైన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ. కీర్తిశేషులు మాదాను శౌరీలమ్మ, కీర్తిశేషులు మాదాను జోసెఫ్ బాలరాజు ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదాను జోసెఫ్ రాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ.
ఫిరంగిపురం సెయింట్ యాన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియపురం విచారణ. మీసాల ఆండ్రూస్ మమతా కుటుంబంలో మరియ తల్లి చేసిన మేలులకు గాను మరియు ఆర్థిక కష్టాలు తొలగాలని మమత, సుమంత్, రాకేష్, లతలకు మంచి ఆరోగ్యము, మమత ఉద్యోగంలో రాకపోకల యందు మరియు సుమంత్కు మంచి భవిష్యత్తు కోసం రాకేష్, లతకు గవర్నమెంట్ ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం. కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గుండ్లపల్లి విహాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తల్లిదండ్రులకు, తమ్మునికి ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత అసిసి ఫ్రాన్సిస్ వారిని స్మరించుకుంటున్నాం. అసిసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని చూసినట్లయితే వారు చాలా ధనవంతులు, వారి తల్లిదండ్రులు చాలా ధనవంతులు. అయినప్పటికీ ఆయన పేదరికాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడే దేవునిపై ఎక్కువ భారం వేసి, దేవుని ఎక్కువగా నమ్మి, దేవుని యొక్క శక్తి మీదనే ఆధారపడి జీవిస్తామని తను కనుక్కున్నాడు. కాబట్టి తనకున్నటువంటి ధనాన్ని అంతా కూడా వదిలిపెట్టి మరి పేదరికాన్ని ఎన్నుకొని దేవుని సేవ చేశాడు. మరి అలాంటి వ్యక్తిత్వాన్ని మనం కూడా ఎన్నుకొని మనం కూడా దేవుని యొక్క సేవ చేయాలి. మన దగ్గర వస్తువులు లేనట్లయితే దేవుడు ఎక్కువగా ఉంటారు అని అసిసిపుర ఫ్రాన్సిస్ వారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పునీతుని స్మరించుకున్నటువంటి ఈ సందర్భంలో మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అసిసి ఫ్రాన్సిస్ను నీవు అనుగ్రహించి అతడు వినయములోను పేదరికములోను క్రీస్తును పోలి జీవించున్నట్లు చిత్తగించితివి. పునీత ఫ్రాన్సిస్ అడుగు జాడల్లో పయనించి మేము కూడా నీ కుమారుని అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో జీవించగలుగునట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీకీ శిక్షను గొనివచ్చిన దేవుడు మిమ్ము కాపాడి శాశ్వతనంద భరితులను చేయును. మొదటి పట్టణము బారూకు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము నుంచి 12వ వచనం వరకు మరియు 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. నా ప్రజలారా, మీరు ధైర్యము వహింపుడు. ఇశ్రాయేలు నామమును నిలబెట్టువారు మీరే. మీరు అన్యజాతులకు అమ్ముడు పోయినది నాశనమగుటకు కాదు. మీరు దేవునికి కోపము రప్పింతురని కనుక ఆయన మిమ్ము శత్రువులకు అప్పగించెను. మీరు దేవునికి కాక
దయ్యములకు బలులు అర్పించి మీ సృష్టికర్తకు ఆగ్రహము కలిగించితిరి. మీరు మేము పెంచి పెద్ద చేసిన శాశ్వతుడైన దేవుని విస్మరించితిరి. మిమ్ము తల్లివలే పెంచిన యెరూషలేమును దుఃఖపెట్టితిరి. ప్రభువు ఆగ్రహము చెంది మిమ్ము శిక్షించుట చూచి తన చుట్టుపట్లనున్న నగరములతో యెరూషలేము ఇట్లా నేను, ప్రభు నాకెంతటి విచారమును తెచ్చిపెట్టునో చూడుడు. నేను నా పుత్రులు ప్రవాసముకు పోవుటను చూచితిని. నిత్యుడైన దేవుడే వారికి ఆ శిక్ష విధించెను. నేను నా బిడ్డలను మహానందముతో పెంచితిని. వారు నా నుండి వెడలిపోవుటగాంచి కన్నీరు విలపించి తిని. నేను వితంతువునై విచారించుచున్నందున నా బిడ్డలందరూ నన్ను వదిలిపోయినందున ఎవరు ఆనందముతో పొంగి పొందురుగాక. నా బిడ్డలు దేవుని ధర్మశాస్త్రమును విడనాడి పాపము చేసిరి కనుక నేను పరిత్యక్తనైతిని. బిడ్డలారా, మీరు ధైర్యము తెచ్చుకొని దేవునికి మొరపెట్టుడు. దేవుడు మిమ్ము దండించినను మిమ్ము విస్మరింపడు. మీరు పూర్వము దేవుని నుండి వైదొలగనించి కొనినట్లే ఇప్పుడు 10 వంతులు అదనముగా ఆయన చింతకు తిరిగి వచ్చి ఆయనను సేవించుటకు ఉత్సాహింపుడు. మీకీ శిక్షను కొనివచ్చిన దేవుడు మిమ్ము కాపాడి శాశ్వతనంద భరితులను చేయును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు ఆర్తుల మొర వినును. ప్రభువు ఆర్తుల మొర వినును. ఈ చేయుదమును చూచి దీనులు సంతసింతురు. దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు. ప్రభువు ఆర్తుల మొర వినును. ఆయన చెరులోనున్న తన ప్రజలను అనాధారము చేయుడు. భూమ్యాకాశములను సముద్రములను వానిలోని ప్రాణికోటులను ప్రభువును స్తుతించునుగాక. అందరూ ప్రభువు ఆర్తుల మొర వినును. ప్రభువు ఆర్తుల మొర వినును. దేవుడు సియోనును రక్షించును. యూదా మండలంలోని నగరములకు పునర్జీవించును. ప్రభువుని సేవకులు సియోనును వసించి భూమిని స్వాధీనము చేసుకొందురు. ప్రభువు దాసుల బిడ్డలు ఆ నేలను వారసత్వముగా బడయుదురు. ఆయనను ప్రేమించువారు ఆ తావున వసింతురు. అందరూ ప్రభువు ఆర్తుల మొర వినును. ప్రభువు ఆర్తుల మొర వినును. కీర్తన 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 సంకీర్తన కీర్తన 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 సంకీర్తన రాగాలతో తాళాలతో స్తోత్రాలతో కీర్తన 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 సంకీర్తన. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపములెల్లా మన్నించును కీర్తన సంకీర్తన. వ్యాధులనెల్లా కుదుర్చును కీర్తన సంకీర్తన.
పాపములెల్లా మన్నించును. కీర్తన సంకీర్తన వ్యాధులనెల్లా కుదుర్చును. కీర్తన సంకీర్తన సమాధి నుండి కాపాడును. ప్రేమ సిరులు నీ కొసగును. సమాధి నుండి కాపాడును. ప్రేమ సిరులు నీకిచ్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. ప్రభువు నియమించిన ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిరి. నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకు శత్రువు బలమును అనగద్రొక్కుటకును అధికారమును ఇచ్చి తిని, అవి ఏవియు మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీన్ని తెలియపరిచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత దైన్యమైనవి. ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చిన్నప్పుడు సంక్షేమంలో జపాల్లో ఒకటి నేర్చుకొని ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించారు అని. ఆ ప్రశ్న సంక్షేపం జపాలు నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. దేవుణ్ణి ప్రేమించి సేవించి అటు వెనక మోక్షం పొందాలి అని. ఇది జీవిత లక్ష్యం ఎవరికైనా కూడా. ప్రతి క్రైస్తవుడికి జీవిత లక్ష్యం ఏమిటి అంటే ప్రభువుని చేరుకోవటం, నిత్య జీవం పొందటం, మరి జీవపు గ్రంథాల్లో మన పేర్లు వ్రాయబడి ఉండటం. ఇది జీవిత గమ్యం ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఏవో అద్భుతాలు చేస్తున్నామని ఆనందింపక మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి అని సంతోషించాలి. అంటే కలకాలం దేవునితో జీవిస్తున్నాము అనేటువంటి ఆ ఆలోచన, దానికోసమై ప్రయత్నం చేయటం, చివరికి ఆ నిత్య జీవాన్ని పొందే విధంగా దేవుడు మనల్ని సెలవిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఒక ప్రొఫెసర్ వారి యొక్క తండ్రి గారు క్యాన్సర్తో ఎన్నో నెలల పాటు ఇక హాస్పిటల్లోనే ఉన్నాడు. ఏ విధంగా కూడా ఎన్ని మందులు తిన్నా కూడా నయం కావటం లేదు, పైకి కూడా లేవటం లేదు. అలాంటి వ్యక్తిని ఒకసారి ఒక గురువుని పిలిచారు. ఆ ప్రొఫెసరు తన స్టూడెంట్ అయినటువంటి గురువుని పిలిచి,
ఇదిగో అవస్థ ఇవ్వండి మా డాడీకి, ఎన్నో నెలల నుంచి ఇక్కడే పడకలో ఉన్నాడు అనగానే సరే అని ఆ స్టూడెంట్ ప్రీస్ట్ ఆయన ఆ గురువు వచ్చి ఇక ఆ అవస్థ ఇచ్చాడు. ఇచ్చిన మరుసటి రోజు ఆ లెక్చరర్ ఆ ఫాదర్ గారికి ఫోన్ చేసి, ఫాదర్ గారండి మీకేమైనా అద్భుతాలు చేసేటువంటి శక్తి ఉందా అన్నారు. స్వస్థపరిచేటువంటి శక్తి మీకుందా అన్నారు. ఎందుకు అలా అడుగుతున్నారంటే, మీరు అనాయింటింగ్ ఆ స్వస్థత ఇవ్వగానే ఆ మరుక్షణమే ఆయన లేచి నీళ్ళు అడిగాడండి అన్నారు. అప్పుడు ఆ ఫాదర్ కూడా ఆశ్చర్యపోయి నాకు ఈ శక్తులు ఉన్నాయా అని ఆయన కూడా అనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్వస్థత శక్తి అనేది ఫాదరు తన శక్తి కాదు, దేవుని శక్తి. తర్వాతనే గ్రహించుకున్నాడు, ఇది దేవుడు చేసినటువంటి స్వస్థత, నేను కాదు, ఒక వ్యక్తిగా కాదు, నా స్వశక్తితో నేను చేయలేదు, ఇది దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం అని తను గ్రహించుకున్నాడు. అలాగే చాలాసార్లు మనం ఈ యొక్క మఠ జీవితంలో ఉంటాం, గురువుగా ఉంటాం, లేదా గృహస్థ క్రైస్తవులుగా జీవిస్తుంటాం. ఎన్నో స్వస్థతలు జరుగుతుంటాయి, అద్భుత కార్యాలు జరుగుతుంటాయి. అది మనమే చేశామని చాలాసార్లు భ్రమపడుతూ ఉంటాం. అలా కాకుండా ఇదంతా కూడా దేవుని శక్తి అని మనం నమ్మాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. చూడండి, నేను లేకపోతే మీరు ఏం కూడా చేయలేరు అని ప్రభు మనతో అంటున్నారు. అందుకే అంటారు కదా, విత్ జీసస్ ఐఎమ్ హీరో, వితౌట్ జీసస్ ఐఎమ్ జీరో. అసలుకి నేను దేనికి కూడా పనికిరాను. అదేవిధంగా పౌలు గారు కూడా ఎన్నో సందర్భాల్లో సర్వము చెత్తగా భావిస్తాను, ఎందుకంటే క్రీస్తు నాతో ఉంటే ఇంకా నాకు సర్వం ఉన్నట్లే అని పౌలు గారు కూడా అంటున్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు మనతో ఉంటే అన్నీ కూడా సాధ్యమవుతాయి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, అన్నీ కూడా సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చాలాసార్లు ఈ స్వస్థతలు అద్భుతాలు చేసినప్పుడు ఇది దేవుని పని, దేవుడే నాయందు చేస్తున్నాడు, నా ద్వారా చేస్తున్నాడు అని మనం ఆలోచనలు, అలాంటి గొప్ప ఆలోచనలు కలిగి ఉండాలి. అదేవిధంగా ఉపదేశకుడు 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చూస్తే, అక్కడ దేవుడు మనతో లేనట్లయితే మన జీవితం అంతా కూడా వ్యర్థమే అంటున్నారు, జీవితానికి అర్థం ఉండదు అని అంటూ ఉన్నారు. అదేవిధంగా 1 కొరింథీ 1వ అధ్యాయము 24 వచనం చూస్తే, నేను లేక మీరు ఏమీ చేయజాలరంటున్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ 72 మంది వచ్చి, ఇదిగో ప్రభు నీ నామమున ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, దయ్యాలన్నీ కూడా వెళ్ళగొట్టుతూ ఉన్నాం అని ఎంతో ఆనందంగా చెప్తున్నారు. కానీ ప్రభు అంటున్నారు, ఇదిగో ఈ అద్భుత శక్తులు ఉన్నాయని, సైతాను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, వెళ్ళగొట్టగలుగుతున్నాం, ఇవన్నీ కూడా కాదు. ఈ మిమ్మల్ని సంతోషపరచకూడదు. మిమ్మల్ని సంతోషపరిచేది ఏంటి అంటే, మీ పేర్లు జీవగ్రంథంలో ఉండాలి, మీరు శాశ్వత జీవాన్ని కోరుకోవాలి. అలాంటప్పుడే మీరు ఆ యొక్క మనకు కావలసినటువంటి జీవిత గమ్యాన్ని, జీవిత ఉద్దేశాన్ని మీరు చేరుకోగలుగుతారు అని ప్రభు చెప్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దీన్ని మనం పునీత థామస్ అక్వైనస్ వారు అంటారు, టెలిలాజికల్ అంటారు. టెలోస్ అంటే ఒక గమ్యము. అయితే జీవిత గమ్యం ఏమిటి అని అక్వైనస్ వారు అంటారు, దేవుణ్ణి చేరుకోవటం, మోక్షాన్ని పొందటం, నిత్య జీవాన్ని పొందటం, ఇది జీవిత గమ్యం అంటారు. అయితే దాన్నే టెలిలాజికల్ అంటారు. టెలోస్ అంటే గోల్, ఒక గమ్యం. అయితే జీవిత గమ్యం ఏంటి? మనం దేవుణ్ణి చేరుకోవటం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన జీవితంలో ఎన్ని జరిగినా కూడా చివరికి మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలి. మన పేర్లు ఆ క్రీస్తు ప్రభువుతో శాశ్వతంగా జీవించే విధంగా ఉండాలి. అలాంటి పనులు మనం చేయాలి. అలాంటిదే ఈరోజు మనం
పునీతుడు అయినటువంటి అసిసిపురి ఫ్రాన్సిస్ వారు కూడా తన జీవితంలో ఈ విధంగా జీవించాడు. తను ఈ లోక వస్తువులపై ఆధారపడలేదు, క్రీస్తువే సర్వంగా భావించాడు. అందుకే పేదరికాన్ని ఎన్నుకున్నాడు. ఇక అడవిలో వెళ్ళి ఆ చెట్లు, జంతువులు, పక్షులన్నీ చూసి వాటితో పాటు ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, ఆ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పేరు శాశ్వతంగా జీవగ్రంథంలో ఉంది. మరి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ప్రియ సహోదరి సహోదరుడా. మరి మనం కూడా మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? మనం దేవునితో శాశ్వతంగా జీవించగలుగుతామా? అలా జీవించాలంటే ప్రస్తుత జీవితం మనం పరిశీలన చేసుకోవాలి. ఎలా జీవిస్తున్నాను ఇప్పుడు? ఈ జీవితాన్ని బట్టి నేను ఆ శాశ్వతమైనటువంటి జీవితం పొందగలుగుతానా లేదా అని పరిశీలన చేసుకుంటూ ధ్యానిస్తూ మన జీవితాన్ని సవరించుకుందాము. దయల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. పాపు గారిని, మేతరాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవిస్తూ వారు చేస్తున్నటువంటి మీ యొక్క దైవ కార్యాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, వారు ఎక్కడైతే స్వార్థను బోధిస్తున్నారో, దైవరాజ్య వ్యాప్తి చేస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. దీనిలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కుటుంబాలను దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దివ్యవాణి ఏ విధంగా అయితే శ్రమిస్తూ ఉందో ఆ శ్రమకు తగిన ఫలాలను ఇవ్వండి. ఇక ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు అర్పించే వారందరినీ కూడా దీవించండి. మరి దివ్యవాణి అభివృద్ధికై ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఆ కుటుంబాలని, ఆ వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా మేము ఎప్పుడైతే మా పేర్లు జీవగ్రంథంలో ఉంటాయో శాశ్వత జీవం వైపు మేము పయనించగలుగుతున్నాము. మీరు సంతోషించమని కోరుతూ ఉన్నారు. అలాగే మేము కూడా జీవిత గమ్యం సరిగ్గా ఉంచుకొని మరి రోజువారీ జీవితం సరిగ్గా జీవించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ శక్తిని, అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. భార్య భర్తలను దీవించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి. ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ఒంటరితనాన్ని అనుభవించే వారికి తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ప్రభువా, వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తిని, బలాన్ని ఇవ్వండి. ఎవరైతే పడకకే నిమిత్తమై తమ జీవనాన్ని సాగిస్తున్నారో, మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ పూజలో పాల్గొంటున్నారో వారిని ప్రత్యేక విధంగా దీవించమని ఈ మనవలన్నీ మా నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతిపాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం,
దేవార్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణలను నీకు అర్పించు నిన్ను దీనతతో ప్రార్థించున్నాము. శిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. ఆ శిలువనే పునీత ఫ్రాన్సిస్ ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడాయను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ పండగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలిగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్నా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతం నా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలిగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోసులతోనూ, ఆదినుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మేము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ. ప్రభువా, మీటుము ఈ హృదయ వీణ. నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ. ప్రభువా, మీటుము ఈ హృదయ వీణ. సందేహములెట తొలగినా నీ విశ్వాసము నిలిపేదా. సందేహములెట తొలగినా నీ విశ్వాసము నిలిపేదా. ఘోర నిరాశలు కలిగినా, ఘోర నిరాశలు కలిగినా నీ ఔదార్యమే
తెలిపేదా, నీ ఔదార్యమే తెలిపేదా. సాని మప గమప గరి సగమప నీ కొనగోటితో మృదు మధురముగా మీటుము ఈ హృదయ వీణ. ప్రభువా మీటుము ఈ హృదయ వీణ. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ వరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిస్ కనబరిచిన ప్రేషితోత్సవమును, సోదర ప్రేమను మేము అన్ని తావులందు వ్యాపింపజేసి అందరి రక్షణ కొరకు శ్రమించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. తనయుని ప్రేమగా ప్రార్థించి, తనయుని ప్రేమగా ప్రార్థించి, వరములను సగుము మరియమ్మ, వరములను సగుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మాయమ్మ మరియమ్మ.